అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇప్పుడు రీడింగ్ వచ్చేసి ఏంటంటే, మీరు మీ పర్సన్ మీ గురించి ఎలా అనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు వర్సెస్ వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాము. ఎందుకంటే కొన్నిసార్లు మనము ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటామంటే ఓవర్గా అజ్యూమ్ చేసుకోవడము, ఇమాజిన్ చేసుకోవడము, వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారేమో అలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఒక్కొక్కసారి బోత్ పాజిటివ్గా ఓవర్గా అజ్యూమ్ చేసుకుంటాము, నెగిటివ్గా కూడా అంతే ఓవర్గా అజ్యూమ్ చేసుకుంటాము, రైట్? అది మన ఫీలింగ్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారో అని చెప్పేసి. యాక్చువల్గా వాళ్ళ ఫీలింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, ప్రతి సిచ్యువేషన్లోనే అలా ఉంటుంది, రైట్? సో అందుకని చెప్పేసి ఈ రీడింగ్లో చూద్దాం అనుకున్నాను. సో మీరు ఎలా ఆ పర్సన్ ఫీల్ అవుతారని అనుకుంటున్నారు వర్సెస్ వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాము. ఓకే, నేను 2 డెక్స్ యూజ్ చేస్తున్నాను ఈ రీడింగ్ కోసము. మరి మనము రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు, మీరు ఇంకో రీడింగ్ వెళ్ళి చూడండి. ఓకే, అట్లీస్ట్ 30 to 50% మీతో రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే నో. ఓకే, ఎలా తెలుస్తుంది అని అంటే నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను, రైట్? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ లైక్ మీరు ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. సో అక్కడ తెలిసిపోతుంది మీకు. సో ఆ తర్వాత మీరు నెక్స్ట్ దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. మరి స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. ఒకసారి మీరు క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ చాలామంది రీసెంట్లీ మెసేజ్ చేశారు ఫోన్ నెంబర్ గురించి అని చెప్పేసి. నేను ఫోన్ నెంబర్ ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను, అది వాట్సాప్ నంబరు పర్సనల్ రీడింగ్స్కి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ నాకు పింక్ చేయొచ్చు. ఓకే, మరి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు మీ దృష్టిలో. ఓకే, అది క్లియర్ అయిందని అనుకుంటున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది మీ ఒపీనియన్లో, మీ దృష్టిలో వాళ్ళ ఫీలింగ్స్. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లైక్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి. సో చూద్దాం మరి మీరు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారని ఫీల్ అవుతున్నారు. ఓకే, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, Queen of Cups, 10 of Pentacles. ఈ ఫైనల్ స్టోరీ మీద రెజొనేట్ అవ్వలేదంటే ఇది మీది కాదు రీడింగ్. మీరు వేరే రీడింగ్స్ ఏదైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు, లేకపోతే మీకోసం ఇంకో రోజు ఉంటుంది రీడింగ్. ఓకే, ద మూన్, వన్ మోర్ యూనివర్స్, డెత్. ఓకే, 9 of Cups బాటమ్ ఆఫ్ ద డెక్ ఉంది. ఓకే, సో మీరు చాలామంది ఈ కనెక్షన్కి సంబంధించి మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మీరేంటంటే నా ఇంట్యూషన్ ఏం చెప్తుంది ఈ పర్సన్కి సంబంధించి, ఈ కనెక్షన్కి సంబంధించి నా గట్ ఫీలింగ్ ఏంటి అని చెప్పేసి దాన్ని ట్రస్ట్ చేసే ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు. ఇంకా ఏదైనా సరే ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అని. మీలో చాలామంది ఏమనుకుంటున్నారు ఈ కనెక్షన్కి సంబంధించి అని అంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ ఉంది, వాళ్ళు ఎమోషనల్లీ కనెక్టెడ్ అయి ఉన్నారు మీతో ఉన్నప్పుడు. ఈ పర్సన్కి లైక్ మీరు ఈ పర్సన్ని చాలా డిఫరెంట్గా చూస్తారు. ఓకే, ఎలా అంటే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు మీతో ఎప్పుడు. మీరు ఈ పర్సన్ని వీళ్ళకి చాలా లవ్ ఉంది, వాళ్ళ కళలో చూడడము, లేకపోతే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాక్ట్ మీతో ఇదంతా చూసి లైక్ ఎప్పుడు చెప్పకపోయి ఉండొచ్చు. ఇక్కడ చూపిస్తుంది హిడెన్ ఎనర్జీ. వీళ్ళు చెప్పకుండా వాళ్ళు ఉండే విధానం చూసి మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ నేనంటే చాలా ఇష్టము, వీళ్ళకి ప్రేమ ఉంది కానీ హైడ్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు. అదొకటే కాదు, కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ మీకు సంబంధించి ఫీలింగ్స్ హైడ్ చేయడానికి రీజన్ ఏమనుకుంటుండొచ్చు అంటే ఒకటి ఫ్యామిలీ ఉంది. ఓకే, కొంతమందికి ఇక్కడ 10 of Pentaclesతో నాకు ఏం చూపిస్తుందంటే ఫ్యామిలీ లిటరలీ పేరెంట్స్ అయి ఉండొచ్చు,
కొంతమందికి ఒకవేళ ఈ పర్సన్ కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కైండ్ ఆఫ్ మళ్ళీ రెజొనేట్ అవుతూనే తీసుకోండి. థర్డ్ పార్టీ కెన్ బి ఎనీథింగ్. కొంతమందికి మనీ అయి ఉండొచ్చు, కొంతమందికి లిటరలీ పర్సన్ అయి ఉండొచ్చు, కొంతమందికి సిబ్లింగ్స్, ఫ్రెండ్, ఇలా అనమాట. సమ్ సార్ట్ ఆఫ్ ఏదో సిచ్యువేషన్. సో వీళ్ళకి ఇంత లవ్ ఉన్నా ఏదో సిచ్యువేషన్ ఉంది వాళ్ళ లైఫ్లో, సమ్ ఫ్యామిలీయో లేకపోతే ఇలాంటిది ఏదో సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ ఫీలింగ్స్ని మూన్ కార్డ్తో ఎప్పుడు మీతో ఎక్స్ప్రెస్ చేయలేదు, హైడ్ చేసి పెట్టుకుంటారు. మీరు ఈ పర్సన్ని చూసినప్పుడు మీకు అనిపిస్తూ ఉండొచ్చు చాలామందికి, మీరు ఏంటంటే ఈ పర్సన్ ఫీలింగ్స్ చాలా హైడ్ చేస్తున్నారు, అసలు ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఇంత బాగా ఎలా హైడ్ చేస్తున్నారు, ఎలా ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఓకే, సో మీరు అలా ఫీల్ అవుతూ ఉండడం. మీరేంటంటే ఈ పర్సన్ ఒకటి ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఇంత పెయిన్ అనుభవిస్తూ కనెక్షన్ని ఎండ్ చేసే వరకు తీసుకొచ్చారే అని చెప్పి, అందుకనే మీరు ఏంటంటే మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయాలని చెప్పేసి చాలామంది ఎందుకు ఎండ్ చేయాలనుకోవడము. కొంతమందికి ఎండ్ చేయొచ్చు, కొంతమందికి ఏంటంటే పెయిన్ కాజ్ చేస్తున్నారు వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా ఫీలింగ్స్ని. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు మీ గురించి చెప్పకుండా కంప్లీట్లీ కామ్గా ఉండడం అనమాట. లైక్ సైలెంట్ మెయింటైన్ చేయడము, ఏదో హైడ్ చేస్తున్నట్లు మెయింటైన్ చేసేలాంటి ఎనర్జీ అనమాట. సో ఇది మీకు పెయిన్ కాజ్ చేస్తుంది. మీకు మాత్రమే కాదు, వాళ్ళకు కూడా అంతే పెయిన్ కాజ్ చేస్తుంది. సో మీరేంటంటే ఈ పర్సన్కి ఇంత పెయిన్ కాజ్ చేస్తుంది, ఇంత ఎమోషన్స్ ఉన్నాయి, బయటికి చెప్పడానికి బాధ ఏంటి అని చెప్పేసి లైక్ మీరు అనుకుంటూ ఉండొచ్చు వీళ్ళ గురించి. ఓకే, సో ద మూన్ చూపిస్తుంది 10 ఆఫ్ పెంటికల్స్తో. కొంతమందికి ఒక్కవేళ ఈ పర్సన్ కనుక సింగిల్ పేరెంట్ అయి ఉంటేను, లేకపోతే లైక్ కిడ్స్ ఎవరైనా ఉన్నారు, రెజొనేట్ అవుతూనే తీసుకోండి. నేను అన్ని సినారియోస్లో మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో 10 ఆఫ్ పెంటికల్స్తో ఈ పర్సన్ కనుక ఫ్యామిలీ ఉంది వీళ్ళకు, ఈ పర్సన్కి పిల్లలు లైక్ డాటర్ లేకపోతే సన్ ఎవరైనా ఉంటేను, ఇంటికి సంబంధించి అయినా సరే పెద్దవాళ్ళు ఎవరైనా చూసుకుంటూ ఉన్నారు అని అంటే, మీరేంటంటే ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారు, రైట్? కాబట్టి వీళ్ళు దాని నుంచి బయటికి రాలేరు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉండొచ్చు. కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ మామ్ లేకపోతే మదర్లీ కైండ్ ఆఫ్ ఫిగర్ అనమాట. వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నందుకు మీకు ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడము, మీకు ఏం చెప్పకుండా ఉండడము, ఇలాంటిది ఈ పర్సన్ హైడ్ చేస్తున్నారని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, కానీ ఏదేమైనప్పటికీ ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టము అని చెప్పేసి మీ ఇంట్యూషన్ ఎప్పుడు మీకు లైక్ చెప్తూ ఉంటుంది. అదొకటే కాదు, మీరు ఆ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసే ఆ ఫీలింగ్ని వాళ్ళతో ఉన్నప్పుడు, ఆ వైబ్, ఆ ఎనర్జీని చూసే మీరు ఈ పర్సన్కి నేనంటే ఇష్టము, ఎలా మూవ్ అవ్వాలి, ఎలా నో అని లైక్ లెట్ గో చేయాలి అన్న క్వశ్చన్ మార్క్లో ఉండిండొచ్చు. అందుకే మనకి ఎనర్జీస్లో చాలా వరకు స్టక్ లాగనమాట. ఓకే, ఇది మీది స్టోరీ అంటే మాత్రం ఇది మీకోసం, లేదంటే ఇది మీకోసం కాదని చెప్పేసి. ఓకే, సో ఈ ఎనర్జీ చూపిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ పర్సన్ ఏమని ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళకి మీరంటే విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, మీరు ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది, హ్యాపీనెస్ లైక్ అందుకనే వీళ్ళు కంప్లీట్లీ మీ లైఫ్ నుంచి కూడా వెళ్ళిపోరు. ఒకవేళ మీరంతకు మీరే టెక్స్ట్ చేయడం ఆపేసి బ్లాక్ చేసే లైక్ వద్దు ఇంకా ఆపేద్దాము అని ఇలాంటిది ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే ఓకే అని చెప్పేసి మళ్ళీ ఇండైరెక్ట్లీ ఏదో విధంగా లైక్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్టేటస్కి రిప్లై ఇవ్వడము, లేకపోతే మీ పిక్చర్స్ అవి చూడడము, సంథింగ్ ఏదైనా హాయ్ అలా చెప్పడము. సో వీళ్ళు కమ్బ్యాక్ చేయడం అనమాట మీ లైఫ్లోకి, ఏదో విధంగా తిరిగి రావాలి అనుకుంటారు. ఓకే, సో వాళ్ళు అలా వచ్చినప్పుడు మీకు వెంటనే మీ ఇంట్యూషన్ ఏంటంటే ఈ పర్సన్కి అసలు నన్ను వదిలిపెట్టి వెళ్ళాలని లేదు, కానీ ఏదో ఎనర్జీ వీళ్ళని ఆపుతుంది, సమ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కూడా ఉంది కొంతమందికి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఇదొకటే కాదు, ఇంకొంతమందికి డెత్తో ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది ఈ పర్సన్ స్పెసిఫిక్గా లైఫ్లో ఏదో సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నడిచిండొచ్చు, వాళ్ళకి చాలా చాలా ట్రాన్స్ఫర్మేటివ్ అయి ఉండొచ్చు ఆ సిచ్యువేషన్ ఏదైనా సరే. లైక్ డెత్ అంటేనే ఒక హై పెయిన్ అనమాట, రైట్? అలాంటిది ఏదో వాళ్ళు అనుభవించారు వాళ్ళ లైఫ్లో, కాబట్టి వాళ్ళు అది ఆ పెయిన్ అంతా ఉంది. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే దాని నుంచి బయటికి రాలేక మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఎక్కడ మీరు లైక్ మళ్ళీ ఆ పెయిన్ కాజ్ చేస్తారేమో అని చెప్పేసి కూడా వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదని మీరు ఫీల్ అవుతున్నారు. ఇది మీ స్టోరీ, మీరు ఇలా ఈ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇది మీకు కనెక్ట్ అయ్యి ఉంటే వీళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫార్ ఇక్కడ నాకు ఏమనిపించిందంటే మీలో చాలామంది
ఎంపాథిక్గా లైక్ యూనో ఈ పర్సన్ చెప్పే మాటల కంటే వాళ్ళ ఫీలింగ్స్ని మీరు అబ్జర్వ్ చేయడం అనమాట. వాళ్ళు మీతో ఉండే విధానాన్ని, వాళ్ళు మీకు ఎలా కేర్ చూపిస్తున్నారు, ఆ కైండ్నెస్ ఎలా ఉంది, ఇది చూసి ఈ పర్సన్ మీతో ఎప్పుడు ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ అవి వచ్చాయి. ఈ పర్సన్ మీతో వాళ్ళకి మీరంటే ఇష్టము, ప్రేమ అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది ఇవాళ స్టోరీ. మీరు ఎవరైతే చూస్తున్నారో ఇలా ఫీల్ అవుతున్నారు మీరు. ఓకే, ఇలా మీకు ఇది రెజొనేట్ అయ్యింది అని అంటే నెక్స్ట్ వచ్చేసి మీది ఎమోషన్స్గా ఓపెన్ అప్ అయితే మీరు హర్ట్ చేస్తారేమో అని చెప్పేసి కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు. అది మీకు తెలిసి ఉండొచ్చు. ఓకే, చాలామందికి. ఇంకొకటి ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ మెసేజ్, ఈ పర్సన్ ఒకవేళ ఓపెన్ అప్ అవుతే వాళ్ళు లూజ్ చేసుకోవాల్సి వస్తుందేమో, మీరు ఒకవేళ వాళ్ళని కంట్రోల్ చేస్తారేమో, వాళ్ళ లైఫ్ని కంట్రోల్ చేస్తారేమో, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి మీ గురించి మాట్లాడాలి, లైక్ యూనో చాలా ట్రై చేయాలి అని చెప్పేసి అనుకోవడం లాంటిది అనమాట. సో ఇదంతా మీరు ఇలా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ యాక్చువల్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము. ఇది మీరు ఫీల్ అవుతున్నది వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము. షో మీ ద యాక్చువల్ ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ మై కలెక్టివ్ ఈజ్ డీలింగ్ విత్. యూనివర్స్, టూ ఆఫ్ పెంటికల్స్, కనెక్ట్ అయిందో లేదో చూద్దాం మనం ఇక్కడ. ఓకే, ద లవర్స్, సెవెన్ ఆఫ్ వాండ్స్ అండ్ వన్ మోర్ లాస్ట్. ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. సరేనా, మీ ఇంట్యూషన్ మీకు కరెక్ట్గా చెప్పింది. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ కూడా అదే ఉంది, ద హెర్మిట్. వావ్. సో మీరు మీ పర్సన్ ఎలా అయితే ఫీల్ అవుతాను అనుకుంటున్నారో ఆల్మోస్ట్ అదే ఇక్కడ. ఓకే, సో ఈ పర్సన్ యాక్చువల్ ఫీలింగ్స్ ఏంటంటే ద లవర్స్ కార్డ్తో, నేను ఈ కార్డ్ చూపించాను, నేను ఇంకా డ్రా చేయాలి. సో ద లవర్స్ కార్డ్తో ఇక్కడ ఫర్ ష్యూర్ ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టము. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్తో వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉందని మీరు అనుకున్నారు, రైట్? ఈ పర్సన్కి నిజంగానే మీరంటే చాలా ఇష్టం ఉంది. ద లవర్స్ కార్డ్తో వీళ్ళు మీతో సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. ఓకే, ఫీల్ అవుతున్నారు. చాలా స్ట్రాంగ్ పుల్ అనమాట. మీతో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. సమ్ సార్ట్ ఆఫ్ ఎలా అంటే ఈ పర్సన్కి యాక్చువల్ ఫీలింగ్ మీతో ఉన్నప్పుడు దిస్ ఈజ్ మై పర్సన్, నేను ఉండాల్సింది ఈ పర్సన్తోనే, ఈ పర్సన్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు, లైక్ యూనో దే ఆర్ మై ఓన్లీ చాయిస్, ఓన్లీ లైక్ అలా అనమాట. ఓన్లీ చాయిస్, ఓన్లీ ఆప్షన్, నాకు కన్ఫ్యూజ్ ఎప్పుడు. ఓకే, వీళ్ళే నా పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నది ఈ పర్సన్కి ఉంది. ఓకే, సో ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఇది మ్యాచ్ అయిపోయింది. సో మీరైతే ఈ పర్సన్కి చాలా ఎమోషన్స్ ఉంది అని అనుకుంటున్నారు. ఎస్, వీళ్ళకి నిజంగానే చాలా ఎమోషన్స్ ఉంది. వీళ్ళు లిటరలీ మీరు వాళ్ళ లైఫ్లోకి ఒక లైక్ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ హోప్ లాగా వచ్చారని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. లైక్ లిటరలీ వాళ్ళ లైఫ్లో ఏదో బ్యాడ్, లైక్ యూనో ఈ డెత్ కార్డ్ ఉంది, రైట్? ఇంకా హర్మెట్ కూడా చూపిస్తుంది వీళ్ళ ఫీలింగ్స్లో. వీళ్ళు ఒక పెయిన్ఫుల్ సైకిల్ నడుస్తూ ఉన్నప్పుడు, ఓకే, ఏదో జరుగుతున్న టైంలో మీరు వీళ్ళ లైఫ్లోకి వచ్చారు. వీళ్ళని ఏంజిల్స్, లైక్ యూనో వాళ్ళకి వర్డ్స్ తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళు దేవుడు పంపించాడు అని అనుకోవచ్చు, రైట్? ఏంజిల్స్ లేకపోతే యూనివర్స్ ఇట్ సెల్ఫ్ మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి పంపించింది అని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా. సో కనెక్ట్ అయింది ఇక్కడ 1 కార్డ్ ఇక్కడ ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోయింది, రైట్? వెరీ నైస్. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఈ పర్సన్ మీరంటే ఇష్టం అని చెప్పి వీళ్ళు నిజంగానే అంత ఇష్టం ఫీల్ అవుతున్నారు. అంతేకాదు వీళ్ళకి మీ మీద చాలా అట్రాక్టివ్ ఎనర్జీ కూడా ఉంది. ఎలా అంటే బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట మిమ్మల్ని చూసినప్పుడు. వీళ్ళకి చాలా చార్మింగ్గా, లైక్ ఇంకా వాళ్ళు చాలా ఫ్రీగా ఉండొచ్చు అన్న ఫీలింగ్ ఉందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి 7 ఆఫ్ వాండ్స్ 2 ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు ఇంత ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే నా లైఫ్లో మోర్ దాన్ 1 థింగ్స్ ఉంది. మీరు ఇక్కడ అనుకున్నారా 10 ఆఫ్ పెంటికల్స్తో మోర్ దాన్ 1 థింగ్ ఉంది, నేను డీల్ చేయాలి. ఇద్దరు ఫ్యామిలీ అయి ఉండొచ్చు, వర్క్ అయి ఉండొచ్చు, ఓకే,
సో ఈ పర్సన్ దానికి సంబంధించి లైక్ డెసిషన్ తీసుకోవాలి అని జగుల్ చేస్తున్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే నేను ఇప్పుడే ఈ కనెక్షన్కి సంబంధించి ఎలాంటి చాయిస్ తీసుకోలేను, 2 ఆఫ్ పెంటికల్స్తో డీల్ చేస్తున్నాను. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే డైరెక్ట్గా స్టార్ట్ నాతో ఉంది, నేను ఒక స్టార్ట్ చేయాలి, కానీ నేను ఈ పర్సన్ మీతో స్టార్ట్ చేయాలంటే ఈ పర్సన్ ఏంటంటే ముందు నేను నా లైఫ్లో డెసిషన్ తీసుకోవాలి, వేరే థింగ్స్ని కూడా హ్యాండిల్ చేయాలి అని అనుకుంటున్నారు. సో మీరు అన్నారు కదా ఇక్కడ చూసారా, మీరేమని చెప్పి ఫీల్ అవుతున్నారు 10 ఆఫ్ పెంటికల్స్తో. ఎస్, ఈ పర్సన్కి ఇంకా లైఫ్లో ఏదో ఉంది, ఈదర్ ఫ్యామిలీయో సమ్ అదర్ సిచ్యువేషనో వాళ్ళు డీల్ చేస్తున్నారు కాబట్టి ఈ కనెక్షన్కి ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని మీరు అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ అందుకే మీతో ఎంత కనెక్షన్ ఫీల్ అవుతున్నా ఏదో వీళ్ళ లైఫ్లో ఉంది, వీళ్ళు ఇంకా డీల్ చేయాలి కాబట్టి ఎలాంటి డెసిషన్ చెప్పట్లేదు, మీకు స్టక్ అయి ఉన్న లాంటి ఎనర్జీ అనమాట. 7 ఆఫ్ వాండ్స్ కూడా ఇక్కడ ఉంది. 7 ఆఫ్ వాండ్స్ వచ్చేసి వాల్ పెట్టడం లాంటిది. సో నేను ఇప్పుడే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేను మూన్ కార్డ్తో, ఫీలింగ్స్ అన్నిటిని అడ్డుకోవడం అనమాట, ప్రొటెక్ట్ చేయడము, హైడ్ చేస్తున్నారు. ఈ కార్డ్స్ రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా నాకు రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రీడింగ్లో. ఇక్కడ ఈ అమ్మాయి బయటికి రావడానికి వాటర్ నుంచి, ఇతను ఈ స్టిక్తో ప్రొటెక్ట్ చేయడానికి రానివ్వకుండా. సో ఇక్కడ ఏంటంటే మీరేమని ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎమోషన్స్ని ఓపెన్ అప్ చేయట్లేదు ఏదో ఉంది అని చెప్పి. ఇక్కడ వాళ్ళు ఓపెన్ అప్ చేయడానికి ఇష్టపడట్లేదు, వాల్ పెడుతున్నారు, చాలా చాలా స్ట్రాంగ్ అనమాట. కానీ అది ఏంటంటే ఆల్మోస్ట్ ఎంత ట్రై చేస్తున్నా ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఆపలేకపోతున్నారు దాన్ని, రైట్? సో మీ ఫీలింగ్స్, మీ థాట్స్ అవన్నీ వాళ్ళకి ఇలా వచ్చేస్తున్నాయి. మీకు కనిపించేటప్పుడు వీళ్ళు కనిపించకపోవచ్చు, లైక్ చూపించకపోవచ్చు అలా, కానీ వీళ్ళ డీప్ డౌన్ ఏంటంటే వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు, దీన్ని కవర్ చేయలేకపోతున్నారు అనమాట. ఒకవేళ మీతో మాట్లాడట్లేదు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, టెక్స్ట్ చేయట్లేదు అంటే ఇదంతా పైనకి వాల్ మాత్రమే. నేను ఇప్పుడు ఏం చేయలేను, నేను ఈ 2 ఆఫ్ పెంటికల్స్ డీల్ చేయాలి, నాకు తెలుసు నువ్వు నా సోల్మేట్, నాకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అని, బట్ రైట్ నౌ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి. సో మీరు కూడా అదే అనుకున్నారు, రైట్? వీళ్ళు చెప్పలేకపోతున్నారు బికాస్ దే నీడ్ టు డీల్ విత్ సంథింగ్, వాళ్ళు ఏదో డీల్ చేయాలి కాబట్టి చెప్తలేరు అని మీరు అనుకున్నారు. ఎస్, అదే కరెక్ట్ అక్కడ. ఓకే, అండ్ ద హర్మిట్ డెత్ కార్డ్. ఈ పర్సన్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు దేనికో సంబంధించి ఆన్సర్ వెతుకుతూ ఉన్నారు, మీ కనెక్షన్కి సంబంధించి ఎలా ఈ సిచ్యువేషన్ ఎండ్ చేయాలి, సమ్ సోల్ సర్చ్లో ఉన్నారనమాట వీళ్ళు. ఒక ఎందుకంటే 2 ఆఫ్ పెంటికల్స్ బుక్ ఎండింగ్ దిస్ వన్, రైట్? 2 ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ పర్సన్ లైఫ్లో ఇంకోటి ఏదో ఉంది, ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదో ఉంది. అది ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ని చూసుకోవాలని చెప్పేసి ఉండడము, కొంతమందికి పేరెంట్స్ని చూసుకోవాలి, వాళ్ళ మాట వినాలని చెప్పేసి, కొంతమందికి లైక్ ఇంకా మీకు అర్థమైంది, రైట్? సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ థింగ్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు చూసే వాళ్ళు ఇది రెజనేట్ అవుతుంది, సంథింగ్ ఏదో ఎక్స్టర్నల్ థింగ్ ఉందన్నమాట ఇక్కడ. ఐ కాంట్ సే లైక్ కంప్లీట్లీ నెగిటివ్ వేరే థర్డ్ పార్టీ అని చెప్పను నేను. థర్డ్ పార్టీ అన్న వెంటనే అందరూ వేరే పర్సన్ ఆపోజిట్ జెండర్ని ఊహించేసుకొని ఇంకా ఎక్కువ బాధపడతారు, రాత్రి అంతా పిల్లలు ఏడ్చుకుంటూ నో అని అనుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో నేను అది చెప్పను కూడా. ఓకే, ఏదో ఉంది వీళ్ళ లైఫ్లో, వాళ్ళు దాన్ని జగుల్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నాను, దీనికి ఆన్సర్ ఎలా తీసుకొని రావాలి బయటికి అని చెప్పేసి సోల్ సర్చింగ్లో ఉన్నారనమాట. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఈ రీడింగ్తో మనకు వచ్చిన కంక్లూజన్, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ పర్సన్ గురించి, ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్. వీళ్ళు వాల్ పెడుతున్నారు, వీళ్ళు డీల్ చేసేంత వరకు మీ కనెక్షన్లో ఉండలేరు. అదొక్కటే కాదు, ఇక్కడ చూడండి 8 ఆఫ్ కప్స్ 9 ఆఫ్ కప్స్ చూపిస్తుంది. వీళ్ళు వాక్ అవే చేసిండొచ్చు రీసెంట్లీ, మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడము, దూరంగా ఉండడము, బ్రేకప్ లేకపోతే బ్రేక్ లాంటిది ఇలా అనమాట. సో ఎందుకు అలా వాక్ అవే చేశారంటే వీళ్ళకి ఒకటి కనెక్షన్ చాలా స్ట్రాంగ్ అనిపించింది, డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ అనిపించింది. క్వీన్ ఆఫ్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉంది. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు ఈ పర్సన్ చాలా లవ్ ఉంది అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ లవర్ కార్డ్స్తో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లవ్ ఉంది వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంది, కానీ ఎప్పుడు చూపించరు అనమాట. వాళ్ళు చాలా హైడ్ చేసుకుంటూ లైక్ వేరే దానికి ఆన్సర్స్ వెతుకుతూ ఇలా వెళ్ళడం అనమాట. సో ఈ పర్సన్ ఇప్పుడు ఫైనల్లీ ఏంటంటే వీళ్ళకి మీరు విష్ ఫుల్ఫిల్మెంట్ అయినప్పటికీ 8 ఆఫ్ కప్స్తో వీళ్ళు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోలేరు. ఇప్పుడు ఎమోషనల్గా నేనేం చేయలేను, ఇప్పుడు ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి నా చేతిలో లేదు, ఈ డెసిషన్ తీసుకునే టైంలో నేను తీసుకుంటాను అని చెప్పి వాక్ అవే చేసిండొచ్చు చాలామందికి. ఓకే, కానీ ఈ పర్సన్ ఈరోజు ఎవరికైతే ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుందో, ఓకే, వాళ్ళ కోసం చెప్తున్నాను, ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. ఓకే, ఫర్ ష్యూర్ మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది, చూపిస్తుంది రీడింగ్ క్లియర్లీ. కానీ
వాల్ పెడుతున్నారు, వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు మీరంటే ఇష్టం లేనట్లు, ఫీలింగ్స్ని హైడ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి మీరు ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీను వేరేది కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి అనమాట. ఓకే, సో ఇది వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని మీరు అనుకోవడము వర్సెస్ వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్. ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మీ ఇంట్యూషన్ ఆన్ ద స్పాట్ ఈ పర్సన్ గురించి మీరు ఇన్ని రోజుల నుంచి క్వశ్చన్ మార్కులో అజ్యూమ్ చేసుకుంటున్నానా, వీళ్ళకి నిజంగానే ఇష్టం ఉందా లేదా అని క్వశ్చన్స్ ఉండిండొచ్చు. సో ఐ హోప్ మీకు ఈ రీడింగ్తో ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే చూడండి ఆల్మోస్ట్ సిమిలర్ వచ్చింది. ఓకే, మీరు అనుకుంటున్నదే వాళ్ళు ఫీల్ అవుతుంది కూడా. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కొంచెం కొత్తగా చేయాలనుకున్నాను. సో నాకు నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.